ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు. అందరూ బాగున్నారండి? మీ అందరి కోసం మేము అనుదినం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏదైనప్పటికీ కూడా ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయాన్ని ఈ రోజున ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 49వ అధ్యాయం 15వ వచనాన్ని నేను మీకోసం చదువుతున్నాను. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. దేవుడు ఒక్కొక్కసారి వ్యక్తిగత అనుభవాలతో మాట్లాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు దేవుడు లేఖనాల ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు దేవుడు సేవకుల ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు దేవుడు ఎలాగైనా సరే మన జీవితంలో దేవుడు మాట్లాడతాడు. ఆయన మన దేవుడు మోగవాడు కాదు. మన దేవుడు ఏదో రకంగా మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడేటటువంటి దేవుడు. ఈ రోజున యెషయా గ్రంథం నిజంగా ఆనాడు భక్తుడైన యెషయా ద్వారా ఇశ్రాయేలీయులతో చెప్తున్నటువంటి మాటని ఈ రోజున ఈ సార్వత్రిక సంఘం అంటే నేడు మరి క్రైస్తవులు అనబడినటువంటి మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు గమనించండి, నేను నిన్ను మరువను. నిజంగా వాట్ ఈస్ ఏ గ్రేట్ ప్రామిస్ వి హ్యావ్. మనం చూస్తే ఇప్పుడు గమనించండి, ఒక గొప్ప ప్రామిస్ మనకి ఉంది. ఈ రోజున సంఘానికి దేవుడిస్తున్నటువంటి ఒక గొప్ప ప్రామిస్ ఏంటంటే, నేను నిన్ను మర్చిపోను. అంటే దాని అర్థం ఏంటి? నిన్ను అందరూ మర్చిపోతారు. ఒక రోజున నువ్వు అందరి చేత మరవబడతావు. కొన్నిసార్లు పిల్లలు గమనించండి, మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తే ఎగ్జాంపుల్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు తల్లి అయినటువంటి మరియ గర్భంలో జన్మించి ఆయన మరి పెద్దవాడే తండ్రి యొక్క పరలోకంలో ఉన్న తండ్రి యొక్క చిత్తానుసారంగా నడిచినటువంటి యేసు ప్రభువారు అందరి చేత మరవబడ్డారు. సొంత అన్నదమ్ములే యేసుక్రీస్తు ప్రభువారిని మర్చిపోయినట్లుగా, తర్వాత సొంత జనాంగమే యేసు ప్రభువారిని మర్చిపోయినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువారిని మర్చిపోయారు. ఈ రోజున నువ్వెంత నేనంత. ఇప్పుడు గమనించండి, ఒక రోజున మనం తప్పనిసరిగా మరవబడతాం. కొన్నిసార్లు మనం తల్లిదండ్రులు మనల్ని మర్చిపోతారు, కొన్నిసార్లు తోడబుట్టిన వారు మనల్ని మర్చిపోతారు, కొన్నిసార్లు మన రక్త సంబంధికులు మనల్ని మర్చిపోతారు, కొన్నిసార్లు అందరూ మనవాళ్ళే అనుకుంటాం, మన స్నేహితులు కూడా మనల్ని మర్చిపోతారు. కానీ దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టనటువంటి దేవుడు. ఆమేన్. ఈ రోజున దేవుడి గురించి కొన్ని విషయాలు నేను మీకు ప్రస్తావించాలని, మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతున్నాను. దేవుడు మనల్ని మరిచిపోని దేవుడు. ఆమేన్. ఈ రోజున నీ స్థితి ఏ రీతిగా ఉందో, ఈ రోజున నీ పరిస్థితి ఏ రీతిగా ఉందో, ఈ రోజున నీ జీవితం ఏ రీతిగా ఉందో, ఒకవేళ నిజంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ రోజున ఈ వాక్యాన్ని నేను చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఒకవేళ నీవు మరవబడి ఉన్నావేమో, నీ సొంత వారే నిన్ను మర్చిపోయారేమో, నీ సొంత రక్త సంబంధులే నిన్ను మర్చిపోయారేమో, నాన్న వాళ్ళే నిన్ను మర్చిపోయి నీవు ఒంటరిగా ఉన్నావేమో. సహోదరుడా, సహోదరి, ఒంటరిగా ఉన్నటువంటి నీ జీవితంతో దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నేను నిన్ను మర్చిపోవట్లేదు. దేవుడు నిన్ను మర్చిపోవట్లేదు. ఒకవేళ పిల్లలు గమనించండి, నువ్వు అనుకోవచ్చు, నన్ను అందరూ మర్చిపోయారు, నేను ఏ రోజున ఒంటరిగా ఉన్నాను, నన్ను అందరూ హేళన చేస్తున్నారు, నన్ను అందరూ అవమానిస్తున్నారు, నన్ను అందరూ చూటిపోటి మాటలతో నన్ను చాలా కృంగదీస్తున్నారు అని అనుకోవచ్చు. కానీ దేవుడు తన పరిశుద్ధమైనటువంటి వాక్యం ద్వారా ఈ రోజున నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆమేన్. అర్థమవుతుందండి? దేవుని యొక్క గొప్పతనం, ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ హీ ఈజ్ రిమెంబరింగ్ ఎవ్రీ టైమ్, ఎవ్రీథింగ్, ఎవ్రీ వన్, ఇన్ ఎవ్రీ డే, in every time, in every situation,
హీఈస్ రిమెంబరింగ్ అస్. ప్రతి సమయంలో కూడా ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకని ఈ రోజున ఇక్కడ అన్నాడు, నేను నిన్ను మరువను. ఈ రోజున అప్పుడు గమనించండి, నిన్ను దేవుడు మర్చిపోవట్లేదు. ఆయన నీ వద్దకు వస్తాడు. ఆయన నీ వద్దకు వచ్చి నీకు సహాయం చేస్తాడు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు, నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచు. మన దేవుడు గొప్పవాడు, మన ప్రభువు శక్తిమంతుడు, మన సర్వాధికారి, మన గొప్ప దేవుడు. పరలోకమందు ఉన్నటువంటి మనల్ని, అక్కడ పరలోకంలో ఉండి భూమి మీద ఉన్నటువంటి మనల్ని ఆయన చూస్తున్నాడు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే మనల్ని ఎవరు చూడట్లా, కానీ దేవుడు చూస్తున్నాడు. ఆయన కనురెప్ప, ఆయన కనుగుడ్డు, ఆయన కనుసైగా నీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది. హాగరు అందుకనే ఆ మంచి పేరు పెట్టింది, నువ్వు చూచుచున్న దేవుడవు. ఎవరండి మన దేవుడు? చూస్తున్నటువంటి దేవుడు. ఈ రోజున మన పరిస్థితి ఆయన చూస్తున్నాడు. నీ లేమి ఆయన చూస్తున్నాడు. నీ యొక్క పరిస్థితి ఆయనకు తెలుసు. నీ పరిస్థితి యొక్క విధానం ఆయనకు తెలుసు. నీ జీవితం ఆయనకు తెలుసు. నీ పరిస్థితుల్లో నువ్వు ఎదుర్కొన్నటువంటి ఆటుపోట్లు అన్నీ కూడా ఆయనకు తెలుసు. హీ నోస్ ఎవ్రీథింగ్. హీ నోస్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కటి కూడా ఆయనకు తెలుసు అన్న విషయాన్ని నీకు తెలియాలి. ఈ రోజున నువ్వేమనుకుంటున్నావంటే అందరూ నన్ను మర్చిపోయారు, అలాగే దేవుడు కూడా నన్ను మర్చిపోయాడు. నో 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 నో. అందరితో దేవుడిని మనం పోల్చుకోకూడదు. అందరూ వేరు, దేవుడు వేరు. అందరూ వేరు, దేవుడు వేరు. ఎందుకని ఆ మాట చెప్తున్నానంటే, అందరూ మనల్ని అవమానించవచ్చు, కానీ దేవుడు మనల్ని అవమానించేవాడు కాదు. దేవుడు మనల్ని గణపరిచేవాడు, దేవుడు మనల్ని హెచ్చించేవాడు. పిల్లలు గమనించండి, బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ద్వేషించబడ్డారు. నేను ఈ రోజున ద్వేషించబడినటువంటి ఒక ముగ్గురిని నేను మీ ముందు ఉంచుతాను. ఆదికాండంలో మనం చూస్తే లేయ జబ్బు కళ్ళు కలిగి ఉన్నటువంటి లేయ, యాకోబు భార్య యొక్క లేయ ద్వేషించబడింది. పిల్లల తనకున్నటువంటి అనారోగ్య పరిస్థితిని బట్టి రిజెక్ట్ చేయబడింది ఆవిడ. భర్త ద్వేషించాడు, తల్లిదండ్రులు ద్వేషించారు. పిల్లలు గమనించండి, రక్త సంబంధికులు ద్వేషించారు. కానీ ద్వేషించబడిన లేయాని దేవుడు చూచాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఆమేన్. ద్వేషించబడుతున్నటువంటి లేయ, పిల్లలు గమనించండి, ఒక పక్క తనకు అనారోగ్య పరిస్థితి, అంటే కళ్ళు సరిగా లేని పరిస్థితి, మానసికంగా సరిగా లేనటువంటి పరిస్థితి, కుటుంబ పరంగా భర్త ఉన్నప్పటికీ కూడా పిల్లలు గమనించండి, భర్త ఉన్నాడు, ఎవరు? యాకోబు. కానీ భర్త ప్రేమించట్లా. భర్త ఆదరణ లేదు ఎవరికి? లేయాకి. ఈ రోజున పిల్లలు గమనించండి, ఒకవేళ నీ భర్త ఆదరణ లేకుండా ఉన్నావేమో. నీ భర్త ఒకవేళ, పిల్లలు గమనించండి, ఈ రోజున దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఈ రోజున నీవు నీ భర్త చేత విడిచిపెట్టబడి ఉన్నావేమో ఒంటరిగా, లేదా నీ భార్య చేత విడిచిపెట్టబడి ఉన్నావేమో ఒంటరిగా. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, లేయా ద్వేషించబడుట దేవుడు చూశాడు. నువ్వు ద్వేషించబడటం, నీ కృంగుదల, నీ పరిస్థితి దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ద్వేషించబడినటువంటి లేయాని దేవుడు చూచాడు. దేవుడు చూచి ఎవరికి లేనటువంటి ధన్యత లేయాకి ఇచ్చి 7 పిల్లలకు అంది లేయ. ఆమేన్. 7 పిల్లల్ని. ఆ 7 పిల్లల్లో ఉన్నటువంటి ఒక కుమారుడైన యోధ, ఆ యోధాలో నుంచే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారండి. అంటే ద్వేషించబడిన లేయాలో నుండి లోకరక్షకుడు పుట్టాడు. ఆమేన్. దేవుని వాక్యం అంత గొప్పదండి. భర్త ద్వేషించాడు, కుటుంబం ద్వేషించింది, అందరూ మర్చిపోయారు. కానీ ద్వేషించబడిన లేయాని దేవుడు జ్ఞాపకం చేసుకొని, ఆ ద్వేషించబడినటువంటి లేయా కుటుంబంలో నుండి యేసు ప్రభువారి లోకానికి వచ్చారు. ద్వేషించబడిన లేయాని దేవుడు చూడటమే కాదు, ద్వేషించబడిన లేయాని దేవుడు హెచ్చించాడు. అలాగే ఈ రోజున నువ్వు ద్వేషించబడుతున్నావా? దేవుడు నిన్ను హెచ్చించునుగాక. పతనమైన చోట దేవుడు నిన్ను ప్రతిష్ఠిస్తాడు. నేను ఎప్పుడు కూడా ఈ మాట
నేను ప్రతిసారి జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, పతనమైన చోట దేవుడు నిన్ను ప్రతిష్ఠిస్తాడు. ఆమేన్. ఈ రోజున ప్రియరా సహోదరుడా సహోదరి, నువ్వెక్కడ పతనమయ్యావో అక్కడే దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు, అక్కడే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి ద్వేషించబడింది లేయ, కానీ దేవుడు లేయాని మర్చిపోయాడా? దేవుడు వాక్యం చెప్తుంది, నేను నిన్ను మరువను. లేయాని దేవుడు మరువల. ఈ రోజున నిన్ను నన్ను మనందరినీ దేవుడు మరిచిపోయే దేవుడు కాదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత ఇంకొక ఆవిడని మనం చూసుకునేప్పుడు గమనించండి, రాహాబు. బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తాం రాహాబు వేశ్య అని బైబిల్ చెప్తుంది. అంటే రాహాబులో ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి విధానం ఏంటంటే, సమాజం అంతా కూడా ఆవిడ్ని వేశ్య 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 అని పిలుస్తుంది. కానీ బైబిల్ ఏమంటుందంటే ఆవిడ విశ్వాసి. చూడండి, సమాజం ఏమని పిలుస్తుంది? రాహాబుని వేశ్య. అంతకుముందు ఆ వేగులు వారు వెళ్ళేటప్పుడు బహుశా ఏమండి ఇక్కడ వేసిళ్ళు ఎక్కడండి అని అడుగుంటారు. వాళ్ళు కూడా చెప్పుంటారు ఏమని, వేసిళ్ళు అది అక్కడ చూడండి అని ఉంటారు, చిరాకు పడి ఉంటారు. రాహాబుని చూసి చిరాకు పడి ఉంటారు. రాహాబుని చూసి అందుకని గమనించండి, ఎక్కడో ఆ ఎరుకో పట్టణంలో దూరాన్నుంది లేయ. ఎక్కడో దూరాన్నున్నటువంటి లేయాని దేవుడు కనుగొన్నాడు. క్షమించండి, ఎక్కడో దూరాన్ని ఉన్నటువంటి రాహాబుని దేవుడు కనుగొన్నాడు. సమాజం నెట్టివేసింది, సమాజం దూరంగా ఉంచినటువంటి రాహాబుని దేవుడు దగ్గరగా తీసుకున్నాడు. ఆమేన్. సమాజం వద్దు అనుకుంది, సమాజం మీరు మా దగ్గర ఉండడానికి వీల్లేదు అని దూరంగా నెట్టివేసింది రాహాబుని. కానీ నెట్టివేసినటువంటి రాహాబుని, సూటి మాటలు అన్నటువంటి రాహాబుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు రాహాబుని జ్ఞాపకం చేసుకొని ఈ రోజున పిల్లలుగా రాహాబు విశ్వాసులకు ఒక గొప్ప తల్లిగా దేవుడు చేశాడు. ఇశ్రాయేల్ సమాజంలోనికి ఆవిడని తీసుకొచ్చి ఆవిడలో నుండి ఒక గొప్ప సంతానాన్ని దేవుడు పుట్టించాడు. స్తోత్రం. లేయా ద్వేషించబడింది, యెహోవా దేవుడు లేయాని గొప్ప చేశాడు. రాహాబు ద్వేషించబడింది, రాహాబుని దేవుడు గొప్ప చేశాడు. స్తోత్రం కలుగునుగాక. అలాగే ఇంకొక ఆవిడ చూసుకుంటే రూతు. ఇలా గమనించండి, రూతు మీ అందరికీ తెలియంది కాదు. రూతు భర్త చనిపోయాడు, కుటుంబంలో అంతా కూడా ఇలా గమనించండి ఒక కన్నీటి మయులో ఉంది రూతు. ఒక రకంగా చెప్పాలంటే పొలంలో పనికి వెళ్ళింది రూతు. రూతు గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తాం, బోయాజు పొలంలో పనికి వెళ్ళింది. అంటే బోయాజు పొలంలో పనికి కూడా కాదు, చూడండి పనికి ఇంకా పర్ల, బోయాజు పొలంలో పరిగె ఏరడానికి వెళ్ళింది, పనికి కూడా కాదు. పరిగెరడానికి వెళ్ళినటువంటి రూతుని ఆ స్థలానికి, ఆ ప్రాంతానికి యజమానురాలుగా దేవుడు చేశాడు. ఆమేన్. అర్థమవుతుందండి? ఏం చేశాడు? ఆ రూతుని యజమానురాలుగా చేశాడు, యజమానురాలుగా చేశాడు. పిల్లలు గమనించండి, కొన్నిసార్లు మనం నీ స్థితి బాగోనప్పటికీ నువ్వు ఎక్కడన్నా కూలి పని చేసుకుంటున్నావేమో, ఈ రోజున నువ్వు మంచి చదువుకున్నావేమో, ఒక మంచి ఉద్యోగంలో ఉండాల్సినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒక చిన్న ఒక వ్యాపారం చేసుకున్నావేమో నువ్వు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. లేదా ఒక చిన్న షాపులో పనిచేస్తున్నావేమో నువ్వు. డిగ్రీ చదివి, పీజీ చదివి, ఒక ఉన్నతమైన చదువు చదివి, ఒక చిన్న కొట్లో, ఒక చిన్న కంపెనీలో, లేదా ఒక చిన్న చోట నువ్వు ఒక చిన్న పని చేస్తున్నావేమో. నీ దేవుడు గొప్పవాడు, మన దేవుడు గొప్పవాడు. రూతు పరిగేరినటువంటి రూతుని బోయాజు చూశాడు. బోయాజు చూసి బోయాజు రూతుని గొప్ప చేశాడు. ఆమేన్. అలాగే నీ లోకంలో మనం కూడా ఏ స్థితిలో ఉన్నామో దేవుడు మనల్ని మర్చిపోడు. దేవుడు నిన్ను నన్ను కూడా మర్చిపోడు. ఈ రోజున దేవుడు యెషయా గ్రంథంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను నేను మరువను. నువ్వు ఒకవేళ లేయలాగా ఉన్నావేమో, నువ్వు ఒకవేళ రాహాబులాగా ఉన్నావేమో, నువ్వు ఒకవేళ రూతులాగా ఉన్నావేమో,
పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను నేను గొప్ప చెయ్య మొదలు పెట్టెదను. ఆమె ద్వేషించబడిన లేయ 7 కుమారులను కంది. గొప్పదానిగా దేవుడు చేశాడు. ద్వేషించబడినటువంటి రాహాబు విశ్వాసులకు తల్లి అయింది. గొప్పదానిగా దేవుడు చేశాడు. ద్వేషించబడిన రూతు, పరిగేరుకున్నటువంటి రూతు గొప్ప యజమానురాలుగా దేవుడు చేశాడు. ఈ రోజున నిన్ను నన్ను కూడా దేవుడు మరిచిపోడు. గాడ్ నెవర్ ఫర్గెట్ అస్. రిమెంబర్ దిస్ వర్డ్, గాడ్ నెవర్ ఫర్గెట్ అస్. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మరిచిపోడు. అట్టి కృప దేవుడు మీకు తోడై ఉంచి నడిపించి కాచి కాపాడునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను మీకోసం. మహాపరిశుద్ధుడైన మా దేవా, ఈ రోజున ఇదిగో ఈ వాక్యం అన్నటువంటి నీ బిడ్డలు ఒకవేళ నాయన ద్వేషించబడి ఉన్నారేమో, వారిని మీరు గొప్ప చెయ్యి మొదలు పెట్టండి అయ్యా. వారి పరిస్థితి నువ్వు చూడండి. ఆనాడు యెషయా గ్రంథం ద్వారా మీరు మాట్లాడారు, నేను నిన్ను మరువును అని సెలవిచ్చినట్లుగా మీరు మమ్మల్ని మర్చిపోయే దేవుడు కాదయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. నువ్వు సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.